మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. వాడు ఎటువైపు నుంచి వస్తాడా, ఎటువైపు నుంచి మనల్ని పడగొడతాడని ప్రతిరోజు ఆత్మీయ యుద్ధం జరుగుతుంది మన లోపల. యుద్ధం చేయలేక ఎంతోమంది ఓడిపోతున్నారండి. కానీ ఆత్మీయ యుద్ధంలో ఎవడైతే గెలుస్తాడో అతడు మాత్రమే ఆత్మలో లీనమై, అతడు మాత్రమే దేవుణ్ణి అనుభవిస్తూ భూమి మీద ఉన్నంత కాలం కూడా దేవునిలో సంతోషాన్ని పొందుకోగలడు. ఎన్ని శ్రమలొచ్చినా దేవునిలో ఆనందించగలడు. ఏ స్థితిలో ఉన్నా సరే తృప్తి కలిగి ఉండగలడు. అలా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతామండి, మేము మందిరానికి వస్తామంటే కుదరదు. ఎక్కడ ఉండాల్సిన చిక్కు అక్కడ ఉంటుంది. మిమ్మల్ని ఎక్కడెక్కడ పడేయాలో వాడికి బాగా తెలుసు. వాడు బాప్తిస్మం తీసుకునక ముందు వాడు ఏం పట్టించుకోడు మనల్ని. ఎందుకంటే మనం బాప్తిస్మం తీసుకునక ముందు వాడి ప్రజలం మనమంతా. ఎప్పుడైతే క్రైస్తవులుగా మారి సంఘంలోకి అడుగు పెట్టామో ఆ రోజు నుంచి వాడి టార్గెట్ అంతా మన మీదే ఉంటుంది. వాడంటండి, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి అంటాడు పేతురు గారు. ఎందుకంటే వాడు మామూలు వాడు కాదాడు. వెదకుచు తిరుగుచున్నాడట. వెదకుచు వాడికి రాత్రిని పగలని తేడా లేదు. రాత్రి పూటైనా నేను పడగొట్టేయచ్చు, ఉదయం పూటైనా నేను పడగొట్టేయచ్చు. కనుక 24 గంటలు మీరు జాగ్రత్తగా మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండాలి. నిలబడ్డానా, పడిపోయానా? నిలబడిన వారు ఎంతోమంది పడిపోయారు. పడగొట్టాడు వాడు. ఈరోజు మనకు వస్తున్న శోధనల వల్ల, మనకు వస్తున్నటువంటి ఆ కోరికల వల్ల, ఆ ఆశల వల్ల మనం కూడా ఏమైనా పడిపోయే వారిగా ఉన్నామా? మన మాటలో, మన చూపులో, మన పరివర్తనలో, బైబిల్ చదవకుండా, ప్రార్థన చేసుకోకుండా, అన్నిటికీ నిర్లక్ష్యాన్ని చేసేసుకుంటూ, అన్నిటిని దూరం పెడుతూ మనం ఒకవేళ ఏమైనా దేవునికి దూరంగా జరిగి ఉన్నా మీరందరూ ఆలోచించుకోవాల్సింది, మీరు నిలబడి లేరు. మీకు శరీర సంబంధమైన ఆలోచనలు ప్రతి క్షణం ఏదో ఒక దాని గురించి తప్పుగా మీరు ఆలోచించుకుంటూ ఉంటున్నారంటే మీరందరూ దేవునిలో ఉన్నామని చెప్పుకుంటూ పడిపోయిన వారిగా బ్రతుకుతున్నారేమో. జాగ్రత్త.